ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలండి. ఈ దిన ధ్యాన భాగముగా మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం ధ్యానం చేసుకుందాం. ఈ 5వ అధ్యాయంలో మనం ధన్యులు అని చదువుతాము. ధన్యులు అంటే దీవించబడిన స్థితి. ఇది ఒక ఆనందకరమైన స్థితి, దేవుని సన్నిధిలో శాశ్వతమైన ఆనందానికి దారి తీసే స్థితి అన్నమాట. క్రొత్త నిబంధనలో ధన్యులు అనే పదాన్ని వ్యక్తుల్ని ఉద్దేశించి వాడినప్పుడు ఆధ్యాత్మికమైన దీవెనల గురించి, అలాగే దేవుని రాజ్యంలో దేవుని పరిపాలన క్రింద ఉన్న వారి దీవెనల గురించి ఇది చెప్తుంది. మనకు నిజ దేవునితో, ఆయన ధన్యతతో సంబంధం ఉన్నప్పుడే నిజమైన ధన్యత కలుగుతుంది. ఇక్కడ 3వ వచనంలో ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని యేసు ప్రభు బోధిస్తున్నారు. ఎవరిది పరలోక రాజ్యం? ఎవరు ధన్యులు అంటే బాగా డబ్బున్న ధనికులా, గర్విష్ఠులా, అధికారం ఉన్నవారా, లేదా దేవుని మీద కాకుండా తమ మీదనే నమ్మకం ఉండి తాము చాలా మంచి వాళ్ళము అని అనుకునే వాళ్ళదా అంటే మనుషులు అలా ఊహించుకుంటారు. కానీ మనుషుల ఆలోచనలు లేదా ఈ లోకం చెప్పేది, బోధించేది ఇదే. ఆశీర్వాదం పొందాలంటే మనిషి బలవంతుడిగా ఉండాలి, ధనవంతుడిగా ఉండాలి, స్వయం సమృద్ధిగా ఉండాలి. ఇవన్నీ ఉంటేనే నేను ఆశీర్వాదం పొందుకున్నాను లేదా ఐఎమ్ బ్లెస్డ్ అని చెప్తా ఉంటారు. కానీ ఇది చాలా పెద్ద తప్పు. యేసు చెప్పే బోధ ఏంటంటే, ఒక వ్యక్తి నిజంగా ధన్యుడు అవ్వాలంటే లేదా ఆశీర్వదింపబడాలంటే మొదట ఆ వ్యక్తి ఆత్మ విషయంలో దరిద్రుడు అవ్వాలి. అంటే ఆత్మ సంబంధమైన విషయాల్లో ధనవంతుడు అవ్వాలంటే శరీర సంబంధమైన విషయాల్లో పేదవాడిగా ఉండాలి. ఆత్మ విషయంలో దరిద్రుడు అవ్వడం అంటే పేదవాడిగా ఉండడం కాదు, చదువులేని వాడిగా ఉండడం కాదు, లేదా భయపడే మనిషిగా ఉండడం కాదు. ఆత్మ విషయంలో దరిద్రుడు అవ్వడం అంటే దేవుని ఎదుట మన నిజమైన స్థితిని ఒప్పుకోవడం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చెప్తుంది మన నిజమైన స్థితి ఏంటంటే, మన అపరాధముల చేత, మన పాపముల చేత మనం చనిపోయిన స్థితిలో ఉన్నాము అని చెప్పి. కాబట్టి దేవునితో, ప్రభువా నేను పాపిని, నా బలంతో నేనేమీ చేయలేను, నా నీతితో నీ దగ్గరికి రాలేను, నీ కృప లేకుండా నేను బ్రతకలేను, నా రోత నీచ స్థితి ఇదే ప్రభువా అని దేవుని దగ్గర మనం ఒప్పుకోవాలి. మన నీతితో, మన సొంత బలంతో యేసుక్రీస్తుని అనుసరించగలమని మనం అనుకుంటే ఆత్మ విషయంలో మనము దరిద్రులం కాదు. అంటే దీనత్వం లేదు మనకి ఆత్మ విషయంలో. ఆత్మ విషయంలో దరిద్రులు కానివారు లేదా దీనులు కానివారు దేవుణ్ణి నిజంగా కలవలేదు అని అర్థం. మనం నిజంగా దేవుణ్ణి తెలుసుకుంటే, దేవుణ్ణి మనం అంగీకరిస్తే మనం ఆత్మ విషయంలో తప్పక దీనులుగా ఉంటాం. ఎప్పుడైతే ఆయన్ని నిజంగా తెలుసుకుంటామో దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత శక్తిమంతుడు, ఎంత పరిశుద్ధుడు, ఎంత మంచివాడు అని మనకు తెలుస్తుంది. అది తెలిసినప్పుడే మనం ఎంత నీచ స్థితిలో ఉన్నామో, ఎంత దరిద్రులమో అనేది మనకు తెలుస్తుంది. ఆయన యొక్క నీతి, ఆయన యొక్క మంచితనం, ఆయన గొప్పతనం, ఆయన ప్రేమ, ఇవన్నీ మనం తలపోసుకున్నప్పుడే, ఆయన స్థితి మనకు తెలిసినప్పుడే మన స్థితి ఏంటో మనకు తెలుస్తుంది. చాలామంది పెదవులతో నేను చాలా బలహీనుడిని, ఏమీ చేయలేను, నా స్థితికై ఇదే, ఇంతకు మించి నేను ఏం చేయలేను అని కేవలము దేవుని కోసం ఏమీ చేయకుండా ఉండడానికి ఒక సాకుగా చెప్తూ ఉంటారు. పైకి వినయం గలవారిగా నటిస్తారు, కానీ లోపల నిజమైన వినయం ఉండదు. నిజంగా దేవుని ఎదుట తమను తాము తగ్గించుకునే వారిని దేవుడు అంగీకరిస్తాడు. ఇక్కడ చూడండి, యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనంలో చూస్తే ఆయన అంటున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను. ఆయన మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించే గొప్ప దేవుడు. ఆయన అంత గొప్ప దేవుణ్ణి మనం చేరుకోవడానికి మన మంచితనం సరిపోదు. మనం మురికి గుడ్డల వంటి వారము, పాపులము, ఘోరమైన పాపులము, అతి పాపులము. ఆయనేమో అతి పరిశుద్ధుడు. అంత అతి పరిశుద్ధమైన స్థలంలో నివసించే అంత గొప్ప దేవుణ్ణి మనం కలుసుకొని అంత
ఇది మనకి లేదు. కానీ దేవుడు అంటున్నాడు, అయినను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును 15వ వచనంలో మనకి వినయము గలవారి యొద్దను దీన మనస్సు గలవారి యొద్దను నివసించుచున్నాను. ఎంత ధన్యత అండి! వినయము గలవారి యొద్ద దీన మనస్సు గలవారి యొద్ద ఆయన నివసిస్తున్నాడంట. అంత గొప్ప దేవుణ్ణి చేరుకోవాలి. అంత గొప్ప దేవుని చేరుకోవడానికి మనకి నిజంగా మన మంచితనము అని చెప్పుకునేది కూడా చాలా అసహ్యమైనదే. అలాంటి గొప్ప దేవుడు అంటున్నాడు, అయినను నేను వినయము గలవారి యొద్ద దీన మనస్సు గలవారి యొద్ద నివసిస్తున్నాను, ఎందుకంటే నేను వారిని ఉజ్జీవింపజేయడానికి, వారి ప్రాణాన్ని ఉజ్జీవింపజేయడానికి అని. అలాగే దేవుడు ఇంకొక మాట అంటున్నాడు, గర్విష్ఠులను ఆయన ఎదిరిస్తాడంట, వినయం గలవారికి కృప అనుగ్రహిస్తాను అని మనం బైబిల్లో చూస్తాం. ఇక్కడ యేసు యొక్క ప్రధాన శిష్యుడైన పేతురు గురించి ఒకసారి ఆలోచిస్తే, పేతురు చాలా ధైర్యవంతుడు, ఆత్మవిశ్వాసం గలవాడు. కానీ అతడు యేసు ఎవరో మొదట గుర్తించగానే అతను అంటాడు మోకాళ్ళపై పడి, ప్రభా నన్ను విడిచి వెళ్ళిపోండి, నేను పాపినైన మనిషిని అని తను అక్కడ పశ్చాత్తాపడుతూ ఏడవడం మనం చూస్తాం. అలాగే అపోస్తలుడైన పౌలు కూడా తన ఆత్మ విషయంలో చాలా తగ్గించుకొని తను ఎలాంటి వాడు అనేది కొన్ని ప్లేసెస్లో చెప్తాడు. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు, 2 కొరింథీ పత్రిక 4 అధ్యాయం 7వ వచనం, అలాగే ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 7-9 వచనాలు ఈ విషయాన్ని చూస్తాం. చివరిగా యేసుక్రీస్తు దేవుడై ఉండి కూడా ఆయన చెప్తున్నారు ఈ మాట, ఆత్మ విషయమై దీనిలైన వారు ధన్యులు అని చెప్పిన ఆయన కూడా ఆత్మ విషయంలో దరిద్రుడయ్యాడు మన కొరకు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5 నుండి 8 వచనాల్లో చూస్తాం. కాబట్టి దేవుని దృష్టిలో మనకు గర్వపడడానికి మన దగ్గర ఏమీ లేదు అని మనం గుర్తించాలి. ఎందుకంటే మన పేరును బట్టి మనం గర్వించలేము, మన కులమును బట్టి మనం గర్వించలేము, మన సంపదను బట్టి మనం గర్వించలేము, మన చదువు మన నైపుణ్యాన్ని బట్టి గర్వించలేము. ఇవన్నీ వ్యర్థమైనవి, ఇవన్నీ చాలా నీచమైనవి, శూన్యమైనవి. మనము దేవుని దగ్గరికి ఏమీ తీసుకురాలేము. ఇవన్నీ పట్టుకొని, దేవా నాకు ఇంత చదువు ఉంది, నాకు ఇంత జ్ఞానం ఉంది, నేను ఇంత సంపాదించుకున్నాను, ఇదిగో నేను నీకు దశంభాగం వేస్తున్నాను, డబ్బులు వేస్తున్నాను, అవన్నీ దేవుడు అడగలేదు, దేవుడికి అక్కర్లేదు కూడా. దేవునికి మనం ఎలా కావాలంటే మనం ఖాళీ మట్టి పాత్రలుగా మాత్రమే దేవుని దగ్గరికి రాగలము. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన కృపచేత మనల్ని ఆత్మీయ ఆశీర్వాదాలతో నింపాలని మనం ప్రార్థిద్దాం. ఎప్పుడైతే ఆయన ఎలాంటి వాడో, ఆయన ఎంత గొప్పవాడో మనం తెలుసుకుంటామో, అప్పుడే మన ఆత్మీయ స్థితి ఏ స్థితిలో ఉన్నదో, ఎలాంటి స్థితిలో ఉన్నదో, ఏ ఘోరమైన స్థితిలో ఉన్నదో మనకు తెలుస్తుంది. అప్పుడు దేవుణ్ణి అడగగలం, దేవా నీ ఆత్మీయ ఆశీర్వాదాలతో నన్ను నింపు అని. అటువంటి దీనత్వం గలవారిగా మనం ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. అలాంటి వారిదే పరలోక రాజ్యం. ఈ కొద్ది మాటలు దేవుడు మన జీవితంలో దీవించునుగాక. ఆమెన్.